వెల్కమ్ టు షాడో న్యూస్. కులగణన సర్వే తప్పుల తడకపై మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో పోరుబాటకు సిద్ధమవుతున్నారు. బీసీ కులగణనలో మున్నూరు కాపులను 18% నుండి 8%కు తగ్గించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై బుధవారం ఖమ్మం నగరంలోని మున్నూరు కాపు వసతి గృహంలో నిర్వహించిన సమావేశంలో కుల సంఘం నేతలు పాల్గొని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య సూచనల మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 14న మున్నూరు కాపులతో ప్రదర్శనగా వెళ్లి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ని కలిసి వినతి పత్రం సమర్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 15న ముదిగొండ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిర్వహించే ధర్నాకు మున్నూరు కాపులు భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. మున్నూరు కాపులకు కులగణనలో జరిగిన అన్యాయంపై ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాల మద్దతు కూడగట్టాలని సమావేశంలో తీర్మానించారు. సమావేశంలో భాగంగా మున్నూరు కాపు సంఘం సీనియర్ నాయకులు గుండాల కృష్ణ మాట్లాడుతూ 2014లో 27 లక్షలుగా ఉన్న మున్నూరు కాపులు 2024 వచ్చేసరికి 13 లక్షలే ఉన్నట్లు ప్రభుత్వం కులగణనలో నివేదికలు పొందుపరిచినట్లు చెప్పిందని, ఆ లెక్కలు శుద్ధ తప్పులేనని విమర్శించారు. ప్రస్తుతం మున్నూరు కాపుల సంఖ్య 40 లక్షలకు పైగా ఉంటుందని, ప్రభుత్వ తప్పుడు లెక్కలను నిరసిస్తూ జరిగే ఆందోళనలో బీసీ కులాలు కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా మున్నూరు కాపు ముఖ్య నేతలు పొదిల రవికుమార్, కొత్త సీతారాములు, మూలగుండ్ల శ్రీహరి, పసుపులేటి నాసరయ్య, పసుపులేటి వెంకట్, లక్కినేని సుధీర్, మేకల శ్రీనివాస్, మేకల నాగేందర్, నరాల నరేష్, మాటేటి రవి, మాటేటి కిరణ్, జంగలి రమణ, సత్యాల మధు, రాపర్తి రాజా, జీబీవీఎల్ నరసింహారావు, పసుపులేటి శ్రీను, పగడాల నరేందర్, తిరుమలశెట్టి జయప్రకాష్, బొమ్మిశెట్టి రమేష్, శెట్టి భాస్కర్, అంతర్వాణి పవన్, మీడియా ప్రతినిధులు ఆవుర శ్రీనివాస్, శెట్టి రజనీకాంత్, రంగా నాగేశ్వరరావు, పాశం వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం చేసినటువంటి లెక్కలు తప్పు అని చెప్పి మనకు తెలుసు. ఎమ్మటే మందకృష్ణ మాది ఏం చేశాడండి, తెలంగాణ గవర్నమెంట్ మీద ఇమీడియట్గా ఎఫెక్ట్ అయ్యి బయటపడ్డాడు కదా. ఎస్సీ కులాలకు సబ్ కులాలకి 3 వర్షాలు ఇస్తే అది కాదు, ఎగస్ట్రాయి వల్ల మాకు మా మాదిక కులానికి అన్యాయం జరిగిందని అడిగాడు కదా. మున్నూరు కాపులు కూడా అడుగుతారు, తప్పే ఉందని దీంట్లో. మున్నూరు కాపులు అడగాలి, అడగకపోతే తప్పు కదా. అడగాల్సి వచ్చినప్పుడు